ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. 12 రాసుల వారికి లక్ష్మి స్వర్ణలక్ష్మి అమ్మవారి యొక్క కృపా కటాక్షం వలన ప్రతి ఒక్కళ్ళకి ఆత్మ జ్ఞానం కలిగి ఉండాలి. తద్వారా ప్రతి నిమిషం ప్రతి సందర్భంలోనూ సంతోషంగా ఉత్సాహంగా ఉండే విధంగా అమ్మవారికి అందరినీ ఆశీర్వదించాలని, అంతేకాకుండా రాజ్యం దేహి మన అందరికీ మంచి పదవి, ఉన్నతమైన స్థితి, ఒక అధికారం, దర్పం అన్ని కలిగించాలని, దానితో పాటు స్వర్ణలక్ష్మి అమ్మవారు ప్రతి ఒక్కరికి ధన ప్రవాహాన్ని కలిగించాలని, ఫైనల్ గా సర్వకామాంచ దేహిమే మనం అనుకున్న ప్రతి కోరిక కూడాను ఇమ్మీడియట్ గా తక్షణమే అమ్మవారు మనకి నెరవేర్చాలని చెప్పేసి అమ్మవారు ప్రార్థన చేస్తూ, గణపతిని కూడా మనం చేసే ప్రతి దానిలోనూ మనకి బుద్ధి సిద్ధి చక్కటి విజయాన్ని, ఒక మంచి వివేకాన్ని కలిగించాలని, సత్ డిసిషన్స్ మంచి నిర్ణయాలు తీసుకునే విధంగా మనకి గణపతి మనకు కృప ఉండాలని చెప్పేసి ప్రార్థన చేస్తూ, మనం ఈ రోజు టాపిక్ చూసుకుంటే సూర్యుడు వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి మారుతూ ఉన్నారు. దీనిని మనకి మిథున సంక్రమణ అంటారు. అంటే ఇది 12 రోజులు ఉంటుంది ఈ సంక్రమణ. మనకి మకర సంక్రమణ, మకర రాశి ఎలానో ప్రతి నెల ఒక్కొక్క సంక్రమణ వస్తుంది. ఇప్పుడు రాబోయే సంక్రమణ మిథున సంక్రమణ అంటారు. ఇది 30 రోజులు ఉంటుంది. 15వ తారీఖు జూన్ నుంచి జూలై 15 వరకు ఉంటుంది. ఈ 15 రోజులు సూర్యుడు మిథున రాశిలో ఉండటం వలన ఏం జరుగుతుంది 12 రాశుల వారికి అని తెలుసుకుందాం. అయితే ముఖ్యంగా సూర్యుడు మారటం వల్ల సూర్యుడు ఎలాంటి విషయాల్లో మనకి ప్రభావాన్ని చూపిస్తాడని తెలుసుకుందాం. సూర్యుడు వచ్చేటప్పటికి ముఖ్యంగా 8 రకాలైన అంశాలపైన ప్రభావాన్ని చూపుతూ ఉంటారు. ఒకటి, అందరూ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సూర్యుడు ఆత్మకారక అంటారు. అంటే మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మనకి కావాలన్నా స్ట్రెంగ్త్, సోల్, ఆత్మబలం ఉండాలి కానీ సూర్యుడు చక్కగా ఉండాలి. కాబట్టి సూర్యుడు ఆత్మకారకుడు. అలానే రాజ్యకారకుడు. ఒక పదవి రావాలన్నా, గవర్నమెంట్ అథారిటీ, అడ్మినిస్ట్రేషన్ పవర్, వీటన్ని రావాలన్నా కానీ సూర్యుడు మనకి స్ట్రాంగ్ గా ఉండాలి. అలానే పితృకారకుడు, ఫాదర్ రిలేటెడ్, ఎల్డర్స్, మెంటార్స్, బాస్, వీళ్ళందరినీ కూడా మనకి సూర్యుడే రిప్రజెంటేషన్ చేస్తూ ఉంటారు. యశస్సు, కీర్తి ప్రతిష్టలు, గుర్తింపు. కొంతమందికి గుర్తింపు ఉంటుంది ఏ పని చేసినా, కొంతమందికి ఏ పని చేసినా గుర్తింపు అనేది ఉండదు. ఈ గుర్తింపు లేకపోవడం కూడా కారణం కూడా సూర్యుడు వాళ్ళ జాతకంలో సరిగ్గా లేకపోవడం అని గమనించుకోవాలి. పదవి, అధికారం అంటే మీకు ఒక స్టేటస్, అంటే ఒక లేబుల్, మేనేజర్ నుంచి హైయర్ మేనేజర్, వైస్ ప్రెసిడెంట్, ఇలా ఒక్కొక్క లెవెల్ బై లెవెల్ ఎదుగుతూ ఉంటారు. అలాంటి పదవి, పొజిషన్ మీకు రావడానికి కూడా కారణం సూర్యుడు అని తెలుసుకోవాలి. అంతేకాకుండా అధికారం, పవర్, లీడర్షిప్, కమాండింగ్ పవర్. మీరు ఒక పని చెప్తే ఎదుటి వాళ్ళు చేయగల సామర్థ్యం అంతా కూడాను సూర్యుడు మెట్టే మీ జాతకంలో డిసైడ్ అవుతూ ఉంటుంది. తేజస్సు, ఆరోగ్యం, మంచి గ్లోరీ ఉంటుంది, మీకు ఎనర్జీ ఉండాలి, బ్రిలియన్స్, చాలా చక్కగా మీ ఫేస్ అంతా ఎప్పుడు కలగా ఉత్సాహంగా ఉండాలి. దానికి కూడా కారకుడు సూర్యుడు. ముఖ్యంగా లాస్ట్ లో ఆరోగ్య ప్రదాత, సూర్యుడిని ఆరోగ్యం ఇచ్చే వాళ్ళు అంటారు. ఎవరి జాతకంలో అయితే సూర్యుడు సరిగా ఉండరో వాళ్ళకి అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు. ఎవరికైతే సూర్యుడు చాలా జాగ్రత్తగా ఉచ్చ స్థానంలో ఉంటారో చక్కగా వాళ్ళకి హెల్తీగా ఉంటారు, ఫిజికల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉంటారు, ఒక పవర్ వాళ్ళలో ఉంటుంది అని తెలుసుకోవాలి. ఇలా 8 రకాలైన ముఖ్యమైన కారకాలు ప్రతి ఒక్కళ్ళ జీవితంలో సూర్యుడు అనేది ప్రభావాన్ని చూపిస్తూ ఉంటారు. అయితే ఈ సూర్యుడు మిథున రాశిలో ఉండటం వల్ల ఇప్పటి వరకు మనం చెప్పుకున్న విషయాల్లో కొందరికి అనుకూలంగా ఉంటుంది, కొందరికి ప్రతికూలంగా ఉంటుంది. ఏ రాశుల వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది, ఏ రాశుల వాళ్ళకి ప్రతికూలంగా ఉంటుందో మనం చూద్దాం. ధనుసు రాశి వరకు చూసుకుంటే కొంచెం మిక్స్డ్ గా ఉండే అవకాశం ఎక్కువగా ఉందని గమనించుకోవాలి. ధనుసు రాశి వారికి ఇప్పుడు సూర్యుడి యొక్క ప్రభావం మిక్స్డ్ గా ఉంటుంది. అంతా ఉత్సాహంగా ఉండదు, అంతా ఆశాజనకంగా ఉండదని గమనించుకోవాలి. దీనితో పాటుగా ధనుసు రాశి వాళ్ళకి 8వ స్థానంలో గురువు ప్రవేశించడం తోటి అష్టమ గురువు యొక్క ప్రభావం కూడా ఉంటుంది. అంటే అటు ధర్మ చింతన, సరైన జ్ఞానం అనేది అందకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు. సరిగ్గా రాంగ్ డైరెక్షన్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అయితే దీనితో పాటు కూడా అధికారంలో కూడా ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పటిదాకా సూర్యుడు మనకి ఏమేమి విధాలుగా మన లైఫ్ లో ప్రభావం చూపిస్తారో చెప్పుకున్నాం కాబట్టి ఆ విషయాల్లో కొంచెం ప్రతికూలంగా ఉంటుంది అని మీరు గమనించాలి. కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన టైం ధనుసు రాశి వారికి. మనకి మహర్షులు 7వ స్థానంలో, అంటే మనకి 7వ స్థానంలో సూర్యుడు మిథున రాశి నుంచి 7వ స్థానంలో ఈ ధనుసు రాశి అవుతుంది. కాబట్టి ఈ ధనుసు రాశి వాళ్ళకి 7వ స్థానంలో సూర్యుడు మిథున రాశిలో ఉండటం వల్ల ఏమవుతుంది, దీనిలో మనకి ప్రాచీన జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో సంస్కృతంలో ఇలా వివరించారు. దాని శ్లోకం తెలుసుకొని దాని మీనింగ్ కూడా మీకు చెప్పే వివరణ చేస్తాను. ఇందులో సామంచ జన విద్వేష ధారాపీడ సుతామయం ఉత్సాహ భంగకారిణి గోచారస్తే సప్తమే రవి. అంటే సామంత జన విద్వేష. సామంత అంటే ఎవరు? మీ కింద తక్కువ క్యాడర్ లో ఉన్న, మీరు మిడ్ లెవెల్ మేనేజర్ అయితే మీ కింద ఉన్న ఫస్ట్ లెవెల్ మేనేజర్ అనుకోవచ్చు, మీరు సిఇఓ అయితే మీ కింద ఉన్న మేనేజర్ లెవెల్ వీళ్ళు కానీ, లేదంటే మీ కింద పనిచేసే వాళ్ళు ఉన్న కానీ, కొంతమంది హోమ్ మేకర్స్ ఉంటారు, వాళ్ళ ఇంట్లో మెయిడ్స్ కానివ్వండి, లేదంటే డాక్టర్స్ ఉంటారు, వీళ్ళ కింద ఉన్న నర్సులు కానివ్వండి, ఇలాంటి వాళ్ళు. రాజకీయ నాయకులు అయితే వాళ్ళ ఫాలోవర్స్ వీళ్ళ ద్వారా
సామంత జన విద్వేష, వాళ్ళతో మీకు విభేదాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు ఇలా చేయండి అంటే వాళ్ళు ఉల్టా ఆపోజిట్ లో చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు వాళ్లే మీకు ప్రతికూలంగా మారి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువ ఉందని గమనించాలి. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. పర్టికులర్ గా నాయకత్వ లక్షణాలు కలిగిన వాళ్ళు, సమాజంలో ఉన్నతమైన పొజిషన్ వాళ్ళు చాలా మంది ఇంపార్టెంట్. మీకున్న పని చేసే వాళ్ళే మీకు ఆటంకంగా మారే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించాలి. అంతేకాకుండా ధారాపీడ సుతామయం అంటే ధారాపీడ, భార్యల ద్వారా పీడింపబడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే భార్యకి హెల్త్ సరిగా ఉండదు అని చెప్పుకోవచ్చు. సుతామయం సంతానానికి అనారోగ్యం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉత్సాహ భంగకారిణి, మీరు ఉత్సాహంగా ఎనర్జెటిక్ గా ఏదైనా పని చేస్తూ ఉంటే మీకు మీ యొక్క ఉత్సాహాన్ని అణగారే విధంగా, అణిగిపోయే విధంగా ఆటంకాలు కలిగించే వాళ్ళు కూడా ఎక్కువగా ఉంటారు. మీరు ఒక మంచి ప్లాన్ తో ముందుకు వచ్చి ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకుంటే మీకున్న టీం వాళ్ళు సరిగా సపోర్ట్ చేయక మీకు ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అంతేకాకుండా మీ బాసు కూడాను మీకు ఒక మంచి ప్లాన్ తో మీరు వెళ్తే ఉత్సాహంగా వాళ్ళు దాన్ని ఏమంటారు నిరుత్సాహపరిచే విధంగా అంతా బిహేవ్ చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. అంటే మీకున్న ఎనర్జీ లెవెల్ ఎక్కువగా ఉన్నా కానీ మీ చుట్టూ ఉన్న వాళ్ళు మీకు సరైన సహకారం అందించగా ఇబ్బంది పడతారని గమనించాలి. అయితే మీకు కూడాను హెల్త్ పరంగా అంటే ఫస్ట్ హౌస్ నుంచి చూడటం వల్ల కొంచెం టైర్డ్నెస్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హెల్త్ కి సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. సో ఈ రాశి వాళ్ళకి సూర్యుడితో పాటుగా వేరే గ్రహాలు కూడా గురువు కానివ్వండి, శని కానీ ఇబ్బందులు పెట్టే పొజిషన్ లో ఉన్నారు కాబట్టి పెద్ద పెద్ద గ్రహాలు ఇబ్బందులు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి రిస్కీగా ఉండే అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ పర్సనల్ గా మీరు ఎవరన్నా ఇబ్బందులు పెడుతున్నామండి అనుకుంటే మీ ఇండివిజువల్ జాతకం చెక్ చేసుకోవడం చాలా ముఖ్యమని గమనించాలి. ఇప్పుడు నేను చెప్పబోయేది కామన్ గా 12 రాసుల వారికి పరిహారాల కింద ఉంటుందండి. ఇది గమనించుకోండి. ఎడిటర్ గారు మీరు ప్రతి రాసులకి బ్యాక్ అండ్ లో యాడ్ చేయండి మర్చిపోకుండా. మనం పరిహారాలు చూసుకుంటే సూర్యుడికి కొన్ని పరిహారాలు మీరు చేసుకునే పరిహారాలు కొన్ని ఉంటాయి. కొన్ని వచ్చేటప్పటికి బ్రాహ్మణ పండితులతో చేయించుకోవడం చాలా ముఖ్యం. కొన్ని క్షేత్ర దర్శనాలు కూడా చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ముందు ముఖ్యంగా మీవంతా సెల్ఫ్ రెమెడీస్ అంటారు. మీరంతా స్వయంగా చేసుకునే పరిహారాలు కొన్ని ఉంటాయి. అందులో ముఖ్యంగా చూసుకుంటే సూర్య నమస్కారాలు చేయడం చాలా ఇంపార్టెంట్. సూర్య అష్టకం చదవటము లేదా ఆదిత్య హృదయ స్తోత్రం చదవటం కూడా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఆదిత్య ఉదయ స్తోత్రము, హనుమాన్ కార్యసిద్ధి మంత్ర రెండు కలిపి చదువుకలిపితే ఇంకా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. సో ఇక్కడ ఆదిత్య హృదయ స్తోత్రంతో పాటు హనుమాన్ చాలీసా కానీ, హనుమాన్ కార్యసిద్ధి మంత్రం కానీ చదువుకుంటే ఇంకా చక్కటి మంచి రిజల్ట్ వస్తుంది. సో ఇవన్నీ మీరు చేసుకునే మీ వరకు మీరు చేసుకోవచ్చు. ఇంకా టెంపుల్స్కి వెళ్ళేసి అక్కడ నవగ్రహాల చుట్టూ తిరిగి గోధుమలు కనుక దానం చేయగలిగితే సద్బ్రాహ్మణులకి, సత్పురుషులకి చేయగలిగితే ఇంకా మీకు చక్కటి మంచి రిజల్ట్ వస్తుందని గమనించుకోవాలి. సో అది మీ వరకు చేసుకోగలుగుతారు. మీ ద్వారా కాకుండా కొన్ని సమస్య తీవ్రంగా ఉంటే పండితులను కలిసి లేదంటే మా ద్వారా అపాయింట్మెంట్ తీసుకొని జాతక చక్రం కూడా చేపించుకోవడం చాలా ఉత్తమం. ఇందులో ముఖ్యంగా సూర్యుడికి సంపూర్ణమైన శాంతులు చేయాల్సి ఉంటుంది. గ్రహ శాంతి అంటారు. ఈ గ్రహ శాంతిలో సూర్యుడికి జపాలు, దానాలు, తర్పణాలు, హోమాలు ఇవన్నీ చేస్తూ ఉండాలి. వీటితో పాటుగా ఇంకా మీ యొక్క ఇండివిజువల్ జాతకం చూపించుకోవడం చాలా చాలా ముఖ్యం. ఎవరికైతే మీ యొక్క ఇండివిజువల్ లైఫ్ లో మీకు ఏజ్ 35 to 45 మధ్యలో ఉండి 40 years ప్లస్ ఆర్ మైనస్ లో ఉన్న వాళ్ళకి ఎక్కడైనా మీకు లైఫ్ స్టాగ్నేటెడ్ కనిపించింది, అప్పటిదాకా సక్సెస్ఫుల్ ట్రాక్ రికార్డు ఉండి ఇక్కడ ఎందుకో ఆగిపోయారు, గ్రోత్ లేదని మీకు అనిపిస్తే ఒక్కసారి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. మీ జాతకం చెక్ చేసుకోండి. నేను 35 to 45 ఏజ్ గ్రూప్ రీసెర్చ్ గ్రూప్ గా చేస్తూ ఉన్నాను. చాలా మంది పీపుల్ మిడ్ లైఫ్ క్రైసిస్ అని చెప్పేసి ఇక్కడ ఆగిపోతూ ఉంటారు. చాలా మందికి డైవర్స్ అవుతూ ఉంటుంది. సడన్ గా కెరీర్ లో బ్రేక్ వస్తూ ఉంటుంది. సో ఈ మిడ్ లైఫ్ క్రైసిస్ ని మన ఆస్ట్రాలజీ, వేదిక్ ఆస్ట్రాలజీ ఎలా డీల్ చేస్తుంది, దాంట్లో ఏమేమి ఉంటాయి అని చెప్పి తెలుసుకోవచ్చు. ముఖ్యంగా జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహ శాంతులు అని ఉంటాయి, గ్రహ దోషాలు అని ఉంటుంది. మీ యొక్క దశలు తెలుసుకొని వీటిల్లో ఏదైనా ఒక గ్రహం దోషం ఉండటం అయితే మీరు స్టాగ్నెంటెడ్ అయిపోతారు. దాన్ని ఎలా బయటకు రావాలని పరిహారాలు తెలుసుకోవాలి. వీటితో పాటుగా మీకు ఏమైనా శాపాలు ఉంటే పితృశాపం, కాలసర్ప దోషము, ఇలా మాతృశాపం, స్త్రీ శాపం, ఇంకా ఏమైనా యాక్టివ్ గా శాపాలు ఉన్నాయా, ఈ శాపాలు ఉండటం వల్ల కూడాను మీరు లైఫ్ లో గ్రోత్ లేకుండా ఆగిపోయే అవకాశం ఉంటుంది. సో ఎవరికైనా సరే ఎలాంటి ప్రాబ్లం ఉన్నా, ధనానికి ఇబ్బంది పడిపోతూ ఉంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోండి. మీకు వీసా స్టాంపింగ్, H1B, లైక్ ఎక్కడన్నా ఏమంటారు ఉద్యోగంలో ఎక్కడన్నా బ్రేక్లు వచ్చి ఆగిపోతూ ఉన్నా, లేదంటే ఫైనల్ రౌండ్ దాకా వచ్చి మధ్యలో ఎక్కడన్నా ఆగిపోయినా కానీ
మీకు ఇలాంటి వాళ్ళకు కూడాను మన్యు పాశుపత అభిషేకము, రుద్రాభిషేకం చేపించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. భార్యాభర్తల మధ్య గొడవలకు అన్యోన్య దాంపత్య పాశుపతం చేపించుకోవటం, ఎవరికైనా సర్పాలు, కాలసర్ప దోషాలు, మహాకాలసర్ప దోషాలు అంటే కాలసర్ప దోష నివారణ పూజలు, పితృదోష నివారణ పూజలు మీ యొక్క జాతకం చూసుకొని ఇవన్నీ చేసుకోవటం వల్ల జీవితంలో 10 రెట్లు ఖచ్చితంగా వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించుకోవాలి. మీ అందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నమస్తే.